ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందారని ఇరాన్ దేశ మీడియా వెల్లడించింది. ఆ తర్వాత ట్రంప్ కూడా కొన్ని పోస్టులు పెట్టాడు. ఇజ్రాయెల్ అమెరికా ఒకటయ్యి ఇరాన్ దేశం మీద దాడి చేస్తుంది. దాడి చేయడానికి ముఖ్య కారణాలు ఏంటనేది మనం సింపుల్ గా మాట్లాడుకుందాం. చాటభారతం లాగా కాకుండా పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా దాడి చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇరాన్ అణుపరీక్షలు చేస్తుంది, అణుబాంబులు తయారు చేస్తుంది, డ్రోన్ మిసైల్స్ ఇట్లాంటి యుద్ధ పరికరాలు తయారు చేసి లేదా అణుబాంబులు తయారు చేసి ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద, లేదంటే యూదుల దేశం మీద ప్రయోగించాలని ప్రయత్నం చేస్తుంది. ఇది ఇజ్రాయెల్ కి అమెరికాకి ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అది కాకుండా ఇరాన్ ఉగ్రవాదులను తయారు చేస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఇజ్రాయెల్ కి అలాగే అమెరికాకి వాటిల్లే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో అమెరికా ఇరాన్ మీద దాడి చేసి ఖమేనీని హతమార్చింది. ఖమేనీ ఫ్యామిలీ మొత్తం చనిపోయారట. తన డాటర్ గాని, సన్ ఇన్ లా గాని, అలాగే ఇంకా తన చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అంటే తన ఫ్యామిలీ మొత్తం హతమైపోయింది. అసలు ఇప్పుడు ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ లోని ప్రజలు పండగ చేసుకుంటున్నారు. చాలా మంది తమకు స్వేచ్ఛ లభించింది అని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ మన దేశంలో ఖమేనీ చనిపోతే నిరసనలు చేస్తూ ఉన్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, హైదరాబాద్లో వీళ్ళంతా కూడా ఆయనకి సంఘీభావం తెలియజేస్తూ ర్యాలీలు తీస్తూ ఉన్నారు. ఎందుకు ర్యాలీలు తీస్తున్నారు? పహల్గామ్ అటాక్ లో చనిపోయిన 20 మంది భారతీయులకి సంఘీభావం తెలియజేయలేదు. పుల్వామా ఘటనలో చనిపోయిన 40 మంది భారతీయ సైనికులకి సంఘీభావం తెలియజేయలేదు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్టులు జరిగితే ఒక్క ముస్లిం కూడా రెస్పాండ్ అవ్వలేదు. మహమ్మద్ అనే వ్యక్తి రైసిని విష పదార్థం తయారు చేస్తే ఎవ్వరూ ఖండించలేదు. కానీ ఖమేనీకి మాత్రం సంఘీభావం తెలియజేస్తారు. ఇది మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ఖమేనీకి ఎవరైనా సంఘీభావం తెలియజేశారా? ఒకవేళ వాళ్ళు తెలియజేసినా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ముస్లిం కంట్రీ కాబట్టి షియా ముస్లిమ్స్ వారికి సంఘీభావం తెలియజేస్తారు. షియా ముస్లిమ్స్, సున్నీ ముస్లిమ్స్ ఈ వేళలో 2 వర్గాలు ఉన్నాయి. సున్నీ ముస్లిమ్స్ ఏంటంటే మహమ్మద్ ప్రవక్తకి అనుగుణంగా ఉంటారు, మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి అంశాలను పాటిస్తారు. షియా ముస్లిమ్స్ అంటే ఏంటంటే మహమ్మద్ ప్రవక్త అల్లుడు షియాత్ అలీ, అతని ఆదేశాలు లేదంటే అతను చెప్పినటువంటి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునే వారిని షియా ముస్లిమ్స్ అంటారు. సున్నీ ముస్లిమ్స్ కి, షియా ముస్లిమ్స్ కి రాజ్యాధికారం గురించి గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఒకరిని ఒకరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభాలో 10% షియా ముస్లిమ్స్ ఉంటారు, 90% సున్నీ ముస్లిమ్సే ఉంటారు. సున్నీ ముస్లిమ్స్ అంతా కూడా ఖురాన్ని అనుసరిస్తారు. ఇంకా విషయం ఏంటంటే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఖురాన్ని అనుసరించే ముస్లిమ్స్ ప్రపంచవ్యాప్తంగా 90% ఉన్నటువంటి ముస్లిమ్స్ అంతా కూడా అలీ ఖమేనీ మరణం పైన సంఘీభావం తెలియజేయట్లేదండి. వాళ్ళు చనిపోయినందుకు ఒక రకంగా వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇరాన్లో రకరకాల నియమ నిబంధనలు పెట్టాడు. వివాహ వయసు అంటే 9 సంవత్సరాలకే వివాహం చేసుకోవచ్చు అంటే ఒక చంటిబిడ్డ ఒక రకం 9 సంవత్సరాలంటే ఒక చిన్న పాపని వివాహం చేసుకోమనే చట్టం తీసుకొచ్చారు. అలాగే బుర్కా ఉంటుంది కదా, చాలా మంది హిజాబ్ అంటారు, ఆ హిజాబ్ని ఖచ్చితంగా ధరించాలి అనేటువంటి రూల్ పెట్టారు. కోర్టులో అంటే భార్యాభర్తలకు ఇద్దరికి ఏదైనా గొడవ జరిగి కోర్టుకు వెళితే కోర్టులో మహిళల మాట చెల్లదు. ఒకవేళ చెల్లినా 50% మాత్రమే చెల్లుతుంది. మహిళలు సౌందర్యానికి సంబంధించినటువంటి ఎలాంటి మేకప్లు వాడకూడదు. అలాగే బాలికలకి విద్యా హక్కు కొంతవరకు మాత్రమే పరిమితం, అంటే పెద్ద చదువులు చదవడానికి అవకాశం లేదు. దాంతోపాటు మహిళలు అనేక రకాలైనటువంటి కళలకు దూరంగా ఉండాలి. సినిమాలో నటించకూడదు, డాన్సులు వేయకూడదు. అలానే ఏదైతే కళలు ఉన్నాయో ఈ కళలకు సంబంధించి మహిళలను ప్రోత్సహించరు. అందుకని ఈ ఖమేనీ చనిపోతే ఇరాన్ లోని స్థానిక ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఖమేనీ చేత బాధింపబడిన వారికి తెలుస్తుంది కదా అతను ఎలాంటి వాడు అనేది. కానీ మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు సంఘీభావం తెలియజేస్తారు. ఇది ఒక రకంగా ఆశ్చర్యకరమైన విషయం. అలానే రాహుల్ గాంధీ గారికి ఫేవర్గా ఉండేటువంటి వ్యక్తులు, రాహుల్ గాంధీ గారి అనుచరులు కూడా ఖమేనీ చనిపోతే సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఖమేనీని ఆ దేశ ప్రజలు వ్యతిరేకిస్తుంటే మనం ఏంటండి సంబరాలు చేసేది? మనకేం అవసరం? మన దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ భద్రంగా ఉన్నారా లేదా అది కావాలి మనకి. మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ బంగ్లాదేశ్లో హిందువుల్లాగా బాధించబడుతున్నారా అది కావాలి మనకి. మన దేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఇట్లాంటి రూల్స్ ఏమన్నా పెట్టామో మనం అది కావాలి మనకి. ఇప్పుడు ఇరాన్ దేశాన్ని అమెరికా కనుక ఆక్రమించుకుంది అనుకోండి, అమెరికా లాంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థని ఇరాన్ దేశంలో ఏర్పాటు చేస్తారు. ప్రధాని లేదా దేశ అధ్యక్షుడు ఉంటాడు, సుప్రీంకోర్టు వ్యవస్థ ఉంటుంది, ప్రజాస్వామ్యం అనేది నడుస్తుంది, రాజ్యాంగ వ్యవస్థ నడుస్తుంది. అసలు ఇరాన్లో రాజ్యాంగం ఎక్కడుందండి? ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? ఒకరిని ఒకరు అణిచివేస్తుంటే, ఒకరి మీద ఒకరు దాడికి పాల్పడుతుంటే ప్రజాస్వామ్యం ఉన్నట్ట? వాళ్ళ సొంత రాజ్యాంగం అది. ఖమేనీ అనే సుప్రీం లీడరు ఆ దేశాన్ని రూల్ చేస్తాడు. అతను ఏది చెప్తే అదే జరుగుతుంది అక్కడ.
అక్కడ ప్రధాని ఉండడు, రాష్ట్రపతి ఉండడు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉంటారా? ఉండరు కదా. ప్రజలు ఓటేసి కొంతమంది నాయకులను ఎన్నుకుంటారట, వాళ్ళు సుప్రీంని ఎన్నుకుంటారు. సుప్రీము దేశాన్ని రూల్ చేస్తాడు, ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తాడు, ఉగ్రవాదులను తయారు చేస్తాడు, మిసైల్స్ తయారు చేస్తాడు, అణుబాంబులు తయారు చేస్తాడు. దుర్మార్గుడైనటువంటి వ్యక్తి చేతిలో బలం ఉంటే అది ప్రపంచానికే పెనుముప్పుగా మారుతుంది. ఆ విషయాన్ని గుర్తించింది ఇజ్రాయెల్ మరియు అమెరికా. ఒక రకంగా ఇజ్రాయెల్, అమెరికా చేసింది మంచి పనే. ప్రపంచాన్ని ప్రమాదంలో పడేయటం ఏంటంటే, అంటే వీళ్ళు అణుబాంబులు తయారు చేసి, మిసైల్స్ తయారు చేసి, డ్రోన్ మిసైల్స్ తయారు చేసి, వాటి ద్వారా వాళ్ళకి నచ్చనటువంటి దేశం మీద దాడి చేస్తే ఏం జరుగుతుందండి? ఇక్కడ సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్కి ఇద్దరికే ఒకరంటే ఒకరికి సరైనటువంటి అభిప్రాయం లేదు. మరి మిగిలిన మతాలను ఎలా గౌరవిస్తారండి వాళ్ళు? ఒకే మతం, మహమ్మద్ ప్రవక్త అనుసరించినటువంటి మతం, అందులోనే రెండు వర్గాలు, షియా, సున్నీ. వాళ్ళల్లో వాడకే పడి చావట్లేదు. ఇప్పుడు ఖమేనీ చనిపోవడాన్ని సున్నీ ముస్లిమ్స్ అంతా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు, షియా ముస్లిమ్స్ వ్యతిరేకిస్తున్నారు. మరి ఇస్లాంలోనే రెండుంటే మరి హిందువుల్ని, క్రైస్తవుల్ని ఏం గౌరవిస్తారండి వాళ్ళు? మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. కొంతమంది కోపం రావచ్చు నేను మాట్లాడే మాటలు, నిజాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. సున్నీ ముస్లిమ్సే ఖమేనీ చనిపోవడాన్ని సంతోషంగా ఆహ్వానిస్తుంటే షియా ముస్లిమ్స్ వ్యతిరేకిస్తున్నారు. మరి హిందువులు, క్రిస్టియన్స్ని రేపొద్దున వీళ్ళ చేతిలో బలం ఉంటే నాశనం చేయరని నమ్మకం ఏముందండి? ప్రపంచ దేశాల మీద వీళ్ళు తయారు చేసిన అణుబాంబులు వేయరని గ్యారంటీ ఏముంది? అందుకని ఇరాన్ దేశాన్ని ట్రంప్ కానీ ఇజ్రాయెల్ కానీ నాశనం చేసే విధంగా అడుగులు వేశారు, నాశనం చేశారు, చంపేశారు. ఒక రకంగా ఇరాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శక్తులు కానీ, ఉగ్రవాద స్థావరాలు కానీ, అలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అణుబాంబులు తయారు చేయడానికి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తిని కూడా లేపేశారు. మరి దీన్ని చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఖమేనీ అనే వ్యక్తి రేపు ప్రపంచానికి ముప్పుగా మారచ్చు. ఇరాన్ దేశం అణుబాంబులాగా తయారవ్వచ్చు. ఏ దేశం మీద కావాలంటే ఆ దేశం మీద విరుచుకుపడి పేల్చవచ్చు. ఆ అవకాశాన్ని పోగొట్టాం, ఆ అవకాశాన్ని లేకుండా చేశాం. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులు ఏమంటారంటే ఖమేనీ చనిపోవడంలో మోదీ పాత్ర కూడా ఉందంటారు. మోదీ పాత్ర ఎందుకు ఉంటుందండి? ఇరాన్కి మనకి ఏమైనా శత్రుత్వం ఉందా? ఇప్పుడు ఇజ్రాయేల్ను అమెరికా కలిసి తీసుకున్న నిర్ణయం అది, దాంట్లో మోదీ పాత్ర ఎందుకు ఉంటుందండి? కొన్ని దేశాల్లో స్నేహం ఉంటుంది, స్నేహంగా ఉంటే ఇతనికి చెప్పి చెయ్యాలా? అయినా తను చనిపోతే తన దేశంలోనే సంబరాలు చేసుకుంటుంటే అలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయడం ఏంటండి? 9 సంవత్సరాలు వివాహ వయసు ఏంటండి? 9 సంవత్సరాలు వచ్చిన అమ్మాయిని మీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటారా? తర్వాత ఆ అమ్మాయి మీద మీకు మోజు తీరిపోతే విడాకులు ఇస్తారు. విడాకులు ఇచ్చే సందర్భం కూడా మహిళల మాటకు వాల్యూ లేదు కోర్టులో. మహిళలు మేకప్ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, లిప్స్టిక్ వేసుకోకూడదు, నచ్చిన డ్రెస్ వేసుకోకూడదు, కేవలం హిజాబ్ అనేటువంటి ఒక నల్లటి వస్త్రం ధరించి ఉండాలా? మహిళల్ని ఎలా అణిచివేస్తుంటే, మీ దేశంలో ఉన్న మహిళలనే మీరు అణిచివేస్తుంటే, మీ దేశంలో ఉన్న సున్నీ ముస్లిమ్స్ని మీరు అణిచివేస్తుంటే, ఇక బయట ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువుల్ని, క్రిస్టియన్స్ని, బౌద్ధుల్ని, సిక్కుల్ని, జొరాస్ట్రియన్స్ని ఏం గౌరవిస్తారండి మీరు? అంటే వాళ్ళకి రెస్పెక్ట్ లేదు కదా. ఒకప్పుడు పర్షియా దేశం అది, పార్సీలు అంటే జొరాస్ట్రియన్స్ ఉండేవాళ్ళు అక్కడ. ఆ దేశాన్ని ఆక్రమించి ఇస్లాం రాజ్య స్థాపన చేశారు కదా వీళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు లేదండి పర్షియా దేశం మ్యాప్లో? సో ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే వారిలో వారికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వారి అభిప్రాయాలు ఒకరికి నచ్చట్లేదు. అవి ప్రపంచ దేశాల మీద అప్లై చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇస్లాం రాజ్య స్థాపన చేస్తా అంటున్నారు. సున్నీ ముస్లిమ్స్ రాజ్య స్థాపన చేస్తారా? షియా ముస్లిమ్స్ రాజ్య స్థాపన చేస్తారా? ఇట్లాంటి అనేక అంశాలు, నిగూఢమైనటువంటి రహస్యాలు ఈ ఇరాన్లో ఉన్నటువంటి ఇరాన్ రాజకీయాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రపంచానికి ప్రమాదంగా మారబోతుంది ఇరాన్ దేశం కాబట్టి అమెరికా దాడి చేసిందని చెప్పుకోవచ్చు. దీని గురించి పెద్దగా మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు, సంఘీభావం తెలపడానికి ఏం లేదు. ఖమేనీ అనే అతను చనిపోవడం ఒక రకంగా ఇరాన్కి పట్టిన దరిద్రం వదిలిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాదు, అద్భుతమైనటువంటి నాయకుడు చనిపోయాడని మన దేశంలో ఉన్న కొంతమంది అతన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సున్నీ ముస్లిమ్స్ షియా ముస్లిమ్స్ని వ్యతిరేకించడం, షియా ముస్లిమ్స్ సున్నీ ముస్లిమ్స్ని వ్యతిరేకించడం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తూ ఉంది. అలానే షియా ముస్లిం దేశాలు సున్నీ ముస్లింలు ఉన్న దేశాల మీద దాడి చేస్తూ ఉంటారు. ఇది మహమ్మద్ ప్రవక్త షియా అలీ నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక హేట్ కల్చర్ అనుకోవచ్చు. ఒకరిని ఒకరు ద్వేషించేటువంటి సంస్కృతి. దాన్ని మొగ్గలోనే తుంచేయడం మంచిది. అంటే ఇప్పుడు కాదు, అప్పుడే మొగ్గ, ఇప్పుడు ఆల్రెడీ పువ్వు అయింది. దీన్ని ఏం చేయాలో తెలీదు. పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు మొత్తం విస్తరిస్తోంది ద్వేషించేటువంటి సంస్కృతి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడం మంచిదంటారా, కాదంటారా? తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్వర్ స్టూడియోస్.